బయట అయితే క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మనకు వేడి వేడిగా చల్ల పునుగులు తినాలనిపిస్తుంది కదా. అయితే లేట్ ఎందుకు మరి, ఇంట్లో అయితే ఇడ్లీ పిండి ఉంటే రెడీ అనమాట. ఇడ్లీ పిండితో అయితే చల్ల పునుగులు ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇక్కడైతే నేను ఇడ్లీ పిండిని తీసుకున్నానండి. కప్పున్నర ఇడ్లీ పిండి ఉంటుంది. దాంట్లో వచ్చేసి కప్పున్నరకి ఎక్కువ మైదా పిండి అనమాట తీసుకొని, మైదా పిండిని ఈ విధంగా దీంట్లో అయితే రుచి సరిపడా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. అండ్ సోడా ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. ఇడ్లీ పిండి అయితే మనకి ఆల్మోస్ట్ పొంగి చాలా కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది కదా. అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. అంటే పులిచిన ఇడ్లీ పిండికి ఇంకా చాలా టేస్ట్ వస్తాయి. ఇప్పుడు ఉప్పు, సోడా ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అండి. మనము దీంట్లో ఏంటంటే కొంచెం పెరుగు యాడ్ చేస్తే చాలా స్మూత్గా వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి అండ్ గట్టిగా రావు. క్రిస్పీగా చాలా బాగుంటాయి చల్ల పునుగులు అయితే. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనకు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ లేదు పెరుగు అలాగే ఇడ్లీ పిండి కొంచెం లూజ్గా ఉంది, సెట్ అవుతుంది అంటే పర్లేదు, అవసరం లేదు, వేసుకోకున్నా పర్లేదన్నమాట. బట్ సరిపోలేదనుకోండి కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా రావాలి. ఎక్కువగా లూజ్ అయితే కావద్దన్నమాట పిండి. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కకైతే పెట్టుకోండి. 10 మినిట్స్ పక్కకు పెట్టుకొని తీసిన తర్వాత దీంట్లో మనకేంటంటే జీలకర్ర, యాజ్ యువర్ విష్ అనమాట. ఆనియన్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ ఆనియన్ వేయట్లేదు. జీలకర్ర, మనకు కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటారనమాట. చూసారు కదా, కొత్తిమీర అయితే యాడ్ చేశాను. నేను చిల్లీస్ అయితే ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే కొంచెమే యాడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు, స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెంగా యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం చూసారు కదా బ్యాటర్ అయితే ఏ విధంగా పొంగిందో. ఇప్పుడు మనము ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. వేసిన తర్వాత కలిపేసుకొని ఇప్పుడు కళాయిలో ఆయిల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ మీద. ఈ విధంగా పొంగి మంచిగా ఉంటేనే అన్నమాట ఎలా అంటే చాలా మంచిగా వస్తాయి పునుగులు కూడా. టేస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కలిపి పక్కకు పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. ఈలోపు మనకు ఆయిల్ అయితే కాగిపోతుంది అన్నమాట. ఆయిల్ అనేది కాగాక అది వేడైన తర్వాత నేనైతే ఇక్కడైతే ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోలేదన్నమాట. మీకు ఎక్కువ కళాయి అయితే, లోతుగా ఉన్న కళాయి అయితే ఆయిల్ అనేది పునుగులు వేసిన వెంటనే ఇలా పైకి వచ్చేస్తుంది అన్నమాట పునుగులు కూడా. ఇక నేను కొంచెం వెడల్పటి కళాయి పెట్టాను కాబట్టి ఇలా స్టాప్ అయిపోతున్నాయి. లేదా ఆయిల్ మనకి ఎక్కువగా పోసుకుంటే ఇలా రివర్స్ అయ్యాయి చూడండి, అలా రివర్స్ అవుతూ వస్తాయన్నమాట. ఇంకా అంటే ప్యాన్కి స్టిక్ అవ్వవు, అంతే. చాలా బాగుంటాయి. ఇలా మనం ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు కానీ, ఈవినింగ్ పిల్లలకు కానీ, లేదా మనకు ఏంటంటే ఇంట్లో మార్నింగ్ టిఫిన్లలో కానీ, రోజు ఒకే ఇడ్లీ టిఫిన్ అనేది బోర్ కొడుతుంది కదా. అలాంటప్పుడు ఇడ్లీ పిండితోటి ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అండ్ లోపలైతే మనకి ఉడకాలి అంటే మీడియం ఫ్లేమ్లోనే బాగుంటాయి, తొందరగా ఉడుకుతాయి అన్నమాట. అదే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, ఎప్పుడైనా కానీ బోండా అయినా కానీ ఇవి ఏవి అయినా కానీ హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే లోపల ఉడకవు. వడ అయినా కానీ ఏదైనా కానీ స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే అస్సలు సెట్ అవ్వదండి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది చాలా బాగా ఎలా అంటే పొంగుతూ వస్తున్నాయన్నమాట. ఇడ్లీ పునుగులు అంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. బయట మనం తీసుకొని తినే స్ట్రీట్ ఫుడ్ కన్నా మనం ఇంట్లో ఇడ్లీ పిండి కానీ ఇలా
బియ్యపిండి దాంతో కానీ ఏదైనా కానీ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదండి. మనకి ఎందుకంటే చిన్న కారప్పొడి ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో కారప్పొడి అయితే కొట్టే ఉంటుంది కదా, కారప్పొడి పెట్టుకొని తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే కొంచెం లావుగానే వేసుకున్నాను ఇవి పునుగులు. మీకు కావాలనుకుంటే చిన్నగా వేసుకోవచ్చు. మేమైతే ఎక్కువగా చిన్న చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్దగానే చేసుకొని తింటామన్నమాట. చిట్టి పునుగుల కన్నా ఇవే బెటర్ అనిపిస్తుంది. మరీ చిన్న చిన్నగా అంటే తినలేం కదా, అందుకని చెప్పేసి ఇలా చేసుకుంటాము. మీరు ఏ పిండితో చేస్తారో కామెంట్ అయితే చేసేయండి. బయట మనకు ఆల్మోస్ట్ వేసిన ఆయిలే వేసి చేసి చాలా టేస్ట్ అనేవి ఉండవు కదా, ఇలా చేసుకున్నారనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది. రెసిపీ అనేది ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. చూస్తున్నారు కదా, ఇడ్లీ పిండి అనేది ఎక్కడ కనిపించట్లేదు మనకి, చాలా స్మూత్గా బయట చేసిన విధంగానే వచ్చాయి. చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసి సపోర్ట్ అయితే చేసేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ అండి. ఇలా సపోర్ట్ అనేది చేస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.